ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను పనిచేస్తున్నటువంటి హనుమాన్ జంక్షన్ వీరమ్మగుంట క్రీస్తు సంఘ బిడ్డల తరపు నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాతోటి ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే ఎవరు బుద్ధిహీనులు అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. లోకంలో చాలా మంది బుద్ధిమంతులు అనుకుంటూనే బుద్ధిహీనులుగా ఉన్నారు. అయితే అసలు ఎవరు బుద్ధిహీనులు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా బుద్ధిహీనులు అనేటువంటి పదాన్ని నిర్వచించేటువంటి ప్రయత్నం చేద్దాం. బుద్ధిహీనులు అంటే దేవుడు లేడని తమ హృదయాల్లో అనుకునే వాళ్ళు బుద్ధిహీనులు. ఇంకా చెప్పాలంటే నీతి నియమాలు లేని అనైంగితమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఇతరులకి మేలు చేయని వారు, వివేచన లేని వారు, నిజాన్ని గ్రహించకుండా మొండిగా ప్రవర్తించేవారు, వీళ్ళని బుద్ధిహీనులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైనది అని పెట్టారా, నీతి నియమాలు జరిగించకుండా అనైతికంగా మనం జీవించామనుకోండి, వివేచన లేకుండా మనం నిజాన్ని గ్రహించకుండా గుడ్డిగా వెళ్ళామనుకోండి, ఇతరులకు మేలు చేసేటువంటి స్వభావం లేదనుకోండి, మనము బుద్ధిమంతులు అనుకున్న దేవుని దృష్టిలో బుద్ధిహీనులుగానే ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు ఈ బుద్ధిహీనతను గురించి మనకు తెలియచేయబడినాయి. వాటిలో కొన్ని వచనాలు మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు బుద్ధిహీనులు అంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం మీరు ఆలోచన చేసినట్లయితే, తన పొరుగు వారిని తృణీకరించువాడు లేక తిరస్కరించువాడు బుద్ధి లేనివాడు. ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 12వ వచనం, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు వివేకైన వాడు మౌనంగా ఉంటును. నువ్వు దేవుని కుమారుడు అయిన నీవు, దేవుని కుమార్తె అయిన నీవు నీ హృదయంలో ఎవరిని తృణీకరించకూడదు. ఎప్పుడైతే ఒకరిని నీ హృదయంలో తృణీకరిస్తావో, ఎప్పుడైతే ఒకరిని హృదయంలో తృణీకరించి కొందరు ఎక్కువ కొందరు తక్కువ చేసి మాట్లాడతావో, అప్పుడే నీ బుద్ధిహీనత అనేటువంటి బయటపడుతుంది. కొన్ని బుద్ధిహీనత ఆలోచనలు లేకపోతే కొన్ని తిరస్కరణలు హృదయంలోనే జరుగుతాయి, కొన్ని బహిరంగంగా జరుగుతాయి. బహిరంగంగా జరిగేవి అందరూ చూడొచ్చు, కానీ హృదయంలో జరిగేది మాత్రం దేవుడు మాత్రమే చూస్తాడు. కనుక దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిహీనులట. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం మీరు ఆలోచన చేసినట్లయితే, తన భూమిని శ్వేతపరుచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాడికి కొన్ని సందర్భాల్లో సమృద్ధికరమైనటువంటి దొరకబట. అయితే జాగ్రత్తగా ఆలోచించేయండి. అక్కడ ఏమన్నంటే, తన భూమిని శ్వేతపరుచుకునే వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. నీ జీవితంలో నా జీవితంలో వ్యర్థమైన అనుసరించకూడదు. ప్రయోజనం లేని వాటి కోసం మనం పరుగులు తీయకూడదు. ఉపయోగం లేని వాటి కోసం మనం ధనాన్ని హెచ్చించకూడదు. నాతోటి ప్రియమైన జనబిడ్డారా, ఈ లోకంలో ఎక్కువ మంది ప్రయోజనం లేని వాటి కోసం, ఉపయోగం లేని వాటి కోసం, ఫలితం రాని వాటి కోసం ధనాన్ని హెచ్చిస్తూ ఉంటారు, సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. అలా ధనాన్ని సమయాన్ని హెచ్చించిన నువ్వు బుద్ధిహీనుడిగానే ఉంటావనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము అహంకారంగా మాట్లాడేవాడు. చాలా మంది ఈ లోకంలో ధనం ఉన్నవారు కావచ్చు, హోదా ఉన్నవారు కావచ్చు, డబ్బున్నవారు కావచ్చు, పరపుతున్నవారు కావచ్చు, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అహంకారంగా గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదిగి ఉన్నవాడు ఒదుగుంటే గర్వంతుడవడం, కానీ ఎదిగే కొందున గర్వించే తగ్గ స్వభావం ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు బుద్ధిహీనుడివే. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును,
దురదృష్టలో అటివాడు సహోదరుడుగా నుండును అనేటువంటి మాట అక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. 7వ వచనం చదువుకుందామంటే కీలకమైనది 7వ వచనం. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. అహంకారంగా మాట్లాడడం తగదు. ఈ క్రైస్తవుని యొక్క చర్య కాదది. క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి తప్ప గర్వించే మాటలు కానీ, గర్వపు చూపులు కానీ, గర్వపు తలంపులు కానీ ఉండకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారం అనే మనసును నడుచును అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక గర్వము లేక అహంకారము నేను నాశనానికి తీసుకెళ్తానే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 4వది మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే పొండెములను ప్రచురము చేయవారు బుద్ధిహీనులట. పొండాలు అంటే అక్కడ మాట ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాట అక్కడ చెప్పడం, కుటుంబాలు తగాలు పెట్టడం, అన్నదమ్ములకు తగాదాలు పెట్టడం, తోడుకోళ్ళకు తగాదాలు పెట్టడం, తల్లిదండ్రులకు తగాదాలు పెట్టడం, ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల తగాదాలు 180% తగాదాలు చెప్పుడు మాటల వల్లనే కలుగుతాయండి. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళ మాటలు విని ఈయన వాళ్ళ మాటలు విని ఈవిడ, ఇద్దరికి సైక్యత లేకుండా కుటుంబాలు చిన్న గొడవతో ప్రారంభించబడి విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి గల కారణం కొండలు ప్రచురం చేసేటువంటి వారి మాట వినడం. అంటే బుద్ధిహీనుడు మాట విన్నారంటే వీళ్ళు కూడా బుద్ధిహీనులని అర్థం. కనుక నీ భర్తను నమ్మాలి, నీ భార్యను నమ్మాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు 4 గోడల మధ్య మీరే పరీక్షించుకోవాలి. అప్పుడే మీ కుటుంబం నిలబడుద్ది. లేదు సనుగులు గొడుగులు మీరు సరిగారు అనుకున్నా, లేకపోతే కొండాలు చెప్పేటువంటి వారి మాటన్నా వాళ్ళు ఎలాగో బుద్ధిహీనులు, మీరు కూడా బుద్ధిహీనులుగా ఉంటారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెమును పత్రం చేయవాడు బుద్ధిహీనుడు. కనుక అక్కడ మాట ఇక్కడ చెప్పేటువంటి వారుగా ఉన్నారు. లాభాన్ని ఆపేక్షించి కొండలు చెప్పే వాళ్ళు ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, విశ్వాసం కాని వారు కూడా ఉన్నారు. ఎవరైనా సరే కొండాలు ప్రచురం చేయకూడదు. అలా కొండాలు వాళ్ళ మీద నువ్వు, నీ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు బుద్ధిహీనుడను వాక్యం తెలియజేస్తావు. అలాగే 5వది మనం చూసినట్లయితే తన తల్లిని తండ్రిని తిరస్కరించేవాడట బుద్ధిహీనుడట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20 వచనము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఎవరైతే తన తల్లిని తండ్రిని తిరస్కరిస్తారో, అవమానపరుస్తారో, ఆటంకపరుస్తారో, ఇబ్బంది పెడతారో అలాంటి వారు బుద్ధిహీనులని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే 6వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మీయంగా వారి జీవితాన్ని కట్టుకొని వాడు కూడా బుద్ధిహీనులే. యేసు ప్రభు వారు చేసినటువంటి బోధనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి బోధ, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి బోధ కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25-26 వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 25-26 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే 24 వచనం కూడా చదువుకుందాం. కాబట్టి నా మాటలు వినేవాడు చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసిన వరదలు వచ్చును, గాలి విసిరా ఇంటి మీద కొట్టును, కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. మరి నా మాటలు వినేవాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీన పోలి ఉండును. దేవుని వాక్యం చేత లేక దేవుని మాటల చేత మన ఇంటిని కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకుని పక్షాన నువ్వు కూడా బుద్ధిహీనుడు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. చివరిగా 7వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే విస్తారంగా మాట్లాడేటువంటి వారు బుద్ధిహీనులు. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదని గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక నువ్వు విస్తారంగా మాట్లాడితే దోషపూరితమైన మాటలు నీ నోటంటే వస్తాయి, జాగ్రత్త. ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 14 వచ్చి మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తాం విస్తారంగా మాట్లాడేటువంటి వారు బుద్ధిహీనులని. 8వది మనం చూసినట్లయితే తన మనసు నమ్ముకుని వాడు కూడా బుద్ధిహీనుడట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో ఎవరైతే తన మనసు నమ్ముకుంటారో వారు బుద్ధిహీనులని దేవుని వాక్యం తెలియజేస్తారు. ఇంకా చాలా విషయాలు నాతో ప్రియమైన బిడ్డారు, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు
బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప బుద్ధిహీనులుగా ఉండకూడదు. బుద్ధిహీనులకి దేవుని ప్రేమించే అర్హత లేదు. బుద్ధిహీనులు దేవుని ప్రేమను ఎప్పటికీ పొందుకోలేరు. బుద్ధిహీనులు ఎప్పుడు దేవునికి దూరంగానే ఉంటారు. కనుక మీరు మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీరు మీ కుటుంబాలు వృద్ధులోనికి రావాలంటే, మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే బుద్ధిహీనుడిగా ఉండొద్దని మీకు ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.